చాలామంది బుద్ధుడు గొప్పవాడు, బుద్ధుడు అది, బుద్ధుడు ఇది అని చెప్తూ ఉంటారు. కానీ బుద్ధుడు ఎన్లైట్మెంట్ అయిన టెక్నిక్ ఎవరైనా పాటిస్తున్నారా? ఇండియా నుంచి అసలు నిజంగా బుద్ధుడు మన ఇండియాలో ఆ టెక్నిక్ కనుగొన్నాడు. 7 సంవత్సరాలు బోధి వృక్షం కింద కూర్చొని అతను ఎన్లైట్మెంట్ అయ్యాడు. అతను జీవితాన్ని తరించాడు. సో ఈ టెక్నిక్ 26,000 సంవత్సరాల క్రితం మన ఇండియాలో ఉండింది. తర్వాత కాలక్రమేణా అది ఇండియా నుంచి వెళ్ళిపోయింది. మన పొరుగు దేశాల్లో ఈ టెక్నిక్ ఉంది. అక్కడ ఇంకా కూడా నిర్వహిస్తున్నారు. సో మన ఇండియన్ సిటిజన్ కాని వ్యక్తి, బర్మాలో స్థిరపడిన వ్యక్తి ఈ టెక్నిక్ నుంచి లాభపడి మన ఇండియా వాసులకు మళ్ళీ తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఇండియాకు తీసుకొచ్చాడు. ఆయన మరెవరు కాదు, మన విపాసన స్థాపించిన సత్యనారాయణ గోయంకా సార్. గత కొన్ని రోజులుగా నాకు తెలిసి 50-60 సంవత్సరాలుగా మన ఇండియాలో ఈ విపాసన సెంటర్స్ నడుస్తున్నాయి. ఇండియా మొత్తం మీద దాదాపు 100కు పైగా సెంటర్స్ ఉన్నాయి. మనకు సంగారెడ్డి జిల్లాలో కొండాపూర్ దగ్గర ఉంది, హైదరాబాద్లో వనస్థలిపురం దగ్గర ఉంది, నిజామాబాద్లో ఉంది. ఈ విపස්සనాలో 10 రోజులు కోర్సు చేయడం వల్ల మన యాంగ్జైటీ మొత్తం రిమూవ్ అవుతుంది. ఇది చాలా మంచి టెక్నిక్. నేను ఇటీవల చేసి వచ్చాను. 10 డేస్ కోర్స్ చేశాను. తర్వాత నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. మళ్ళీ 3 నెలల తర్వాత నాకు ఇంకా 10 డేస్ వెళ్ళాలనుంది. ఇది చాలా పెద్ద వారు కూడా ఈ టెక్నిక్స్ పాటిస్తారు. మనకు ఇటీవల నటి యమున కూడా దీని గురించి చెప్పడం జరిగింది. పెద్ద గొప్ప వ్యక్తులు చాలామంది, కిరణ్ బేడి, మన కేజ్రీవాల్ అంటే పెద్ద గొప్పవారు కూడా ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇది మీరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా కూడా మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. మనం విపాసన మెడిటేషన్ అని కొడితే నేను పత్రిజీ గారి పిరమిడ్ మెడిటేషన్ చేస్తాను. సేమ్ అదే విధంగా ఇది కూడా